సంఖ్యాశాస్త్ర పరంగా పుట్టిన తేదీని బట్టి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని తొందరగా సిద్ధింపజేసుకోవచ్చు. పుట్టిన తేదీని బట్టి ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే 1, 10, 19, 28 తేదీల్లో జన్మించినట్లయితే వాళ్ళకి తొందరగా సమస్త శుభాలు చేకూరాలంటే, అన్ని రకాలుగా లాభాలు రావాలంటే ఆదివారం పూట గోధుమ రవ్వతో తయారు చేయబడినటువంటి తీపి పదార్థాలు ఎక్కడైనా విష్ణు సంబంధమైన ఆలయంలో భక్తులకు పంచిపెట్టాలి. అలాగే వీలైనప్పుడు ఆదివారం రోజు గోధుమ రంగులో ఉన్నటువంటి వస్త్రాలు ఎవరికైనా దానం ఇస్తూ ఉండాలి. ఈ విధి విధానాలు పాటిస్తే 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వారికి తొందరగా అదృష్టం చేకూరుతుంది. అదేవిధంగా 2, 11, 20, 29 ఈ తేదీల్లో జన్మించిన వారు అదృష్టము ఐశ్వర్యము అందిపుచ్చుకోవాలంటే సోమవారం పూట ఎద్దుకి పచ్చటి మేత ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. అలాగే వీలైనప్పుడల్లా సోమవారం అన్నదానం చేస్తూ ఉండాలి. దీనివల్ల తొందరగా శుభము లాభము చేకూరతాయి. అలాగే 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వారు సమస్త శుభాలు అందిపుచ్చుకోవాలంటే వీలైనప్పుడు గురువారం రోజు దేవాలయానికి ఆవు నెయ్యి దానంగా ఇవ్వాలి. దేవాలయంలో దీపారాధనల నిమిత్తమై గురువారం పూట ఆవు నెయ్యి దానం ఇస్తే 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే గురువారం పూట పసుపు రంగు వస్త్రాలను దానం ఇచ్చిన, శనగలతో చేసిన తీపి పదార్థాలు ఎక్కడైనా శివాలయ ప్రాంగణంలో పంచిపెట్టినా కూడా తొందరగా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చు. అలాగే 4, 13, 22, 31 తేదీల్లో జన్మించిన వారు తొందరగా అదృష్టం కలిసి రావాలంటే ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో మినుములతో తయారు చేయబడిన పదార్థాలు భక్తులకు పంచిపెట్టాలి. వీలైనప్పుడల్లా ఆదివారం తేనె రంగులో ఉన్న వస్త్రాలు ఎవరికైనా దానం ఇవ్వాలి. దీనివల్ల 4, 13, 22, 31 తేదీల్లో జన్మించిన వాళ్ళకి శుభము లాభము చేకూరతాయి. అదేవిధంగా 5, 14, 23 తేదీల్లో జన్మించిన వారు అదృష్టం తొందరగా కలిసి రావాలంటే ఆకుపచ్చ రంగులో ఉన్న పెసలు నానబెట్టి బుధవారం గోమాతకు ఆహారంగా తినిపించాలి. అలాగే వీలైనప్పుడల్లా కంచు పాత్రలో కర్పూరం ఉంచి దేవాలయంలో దానం ఇస్తూ ఉండాలి. దీనివల్ల సమస్త శుభాలు కలుగుతాయి. అలాగే 6, 15, 24 తేదీల్లో జన్మించిన వాళ్ళు ధనపరంగా విశేషంగా కలిసి రావాలంటే శుక్రవారం పూట పాలతో తయారు చేయబడినటువంటి పదార్థాలు, పాలకోవా లాంటివి ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టాలి. అలాగే సోదరీమణులు మీకు ఉన్నట్లయితే సోదరీమణులకి శుక్రవారం పూట తెలుపు రంగులో ఉన్నటువంటి నూతన వస్త్రాలు బహూకరించాలి. దీనివల్ల అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. అదేవిధంగా 7, 16, 25 తేదీల్లో జన్మించిన వారు స్త్రీలైనా పురుషులైనా అదృష్టం తొందరగా కలిసి రావాలంటే పక్షులకి పావురాలకి వీలైనప్పుడల్లా గింజల ఆహారంగా వేస్తూ ఉండాలి. అలాగే వీలైనప్పుడు కాషాయం రంగులో ఉన్న వస్త్రాలు ఎవరికైనా దానం ఇస్తూ ఉండాలి. 8, 17, 26 తేదీల్లో జన్మించిన వారు కష్టానికి తగిన ప్రతిఫలం జీవితంలో కలగాలన్నా, అదృష్టం వరించాలన్నా దేవాలయంలో దీపారాధనల నిమిత్తమై వీలైనప్పుడల్లా నువ్వుల నూనె ఇస్తూ ఉండాలి. అలా ఇస్తూ ఉంటే 8, 17, 26 తేదీల్లో జన్మించిన వాళ్ళకి అదృష్టం వరిస్తుంది. అలాగే వీలైనప్పుడు నలుపు రంగు వస్త్రాలు ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా కూడా అదృష్ట ప్రాప్తిని అందిపుచ్చుకోవచ్చు. ఇక చివరగా 9, 18, 27 తేదీల్లో జన్మించిన వారు జీవితంలో తొందరగా అదృష్టం కలిసి రావాలంటే మంగళవారం పూట దేవాలయంలో ఉన్న అర్చకులకి ఎరుపు రంగు వస్త్రాలు బహూకరించాలి. లేదా మంగళవారం పూట మీ సోదరీమణులకైనా సరే ఎరుపు రంగు వస్త్రాలు మీ చేత్తో ఇవ్వాలి. దీనివల్ల 9, 18, 27 తేదీల్లో జన్మించిన వారికి జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. ఇలా సంఖ్యాశాస్త్రములో పుట్టిన తేదీకి ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి పుట్టిన తేదీని బట్టి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించినట్లయితే శుభము లాభము చేకూరతాయి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.